నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. ఈరోజు మీకు నేను ఒక బ్యూటిఫుల్ లేక్ చూపిపోతున్నాను. స్వీడన్లో ఈరోజు కూడా వెదర్ చాలా బాగుంది. గుస్తో వర్క్ వెళ్ళిపోయాడు, నేను పిల్లలం ఇంట్లో ఉన్నాము. ఇంట్లో పిల్లలతో ఎంతసేపు అని కూర్చుంటాము, అందుకని బయటికి వచ్చాము ఊరికనే జస్ట్ వాకింగ్కి. అండ్ మాకు ట్రామ్ కనిపించింది. ఇషా వెంటనే ట్రామ్ ఎక్కుదాం మమ్మీ అంటే నెక్స్ట్ ట్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ అన్ని వీడియోస్లో నేను వెదర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, స్వీడన్లో కొన్ని రోజులు మాత్రమే హాటెస్ట్ డేస్ ఉంటాయి. వేరేవన్నీ స్విమ్మింగ్కి అనుకూలంగా ఉండే టెంపరేచర్ అయితే ఉండదు. అందుకని వెదర్ చక్కగా ఉన్న రోజు 30-31 డిగ్రీస్ అనేది వెరీ రేర్గా జరుగుతుంది. ఆ రోజులు మేము మిస్ అవ్వకుండా ఖచ్చితంగా స్విమ్కి వెళ్తాము. వంట చేయడము, ఇల్లు క్లీన్ చేయడం, బట్టలు ఉతకడం పక్కన పని. వెదర్ సన్నీగా ఉన్న రోజు వెళ్ళిపోయి నీళ్ళల్లో దూకేయాలి అంతే. ట్రామ్ వచ్చేసింది, ట్రామ్ ఎక్కేసాం పిల్లలతో. మేము ఊరికే ట్రామ్లో అటు ఇటు తిరుగుతున్నాం. సమ్మర్లో మోస్ట్లీ మా డే రొటీన్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఎవ్రీ డే మేము గుస్తో కోసం వెయిట్ చేస్తాము. తను వచ్చే టైంకి అంతా పిల్లల్ని రెడీ చేసేసి అన్నం పెట్టేసి బ్యాగ్స్ ప్యాక్ చేసి రెడీగా ఉంటాము. గుస్తో రావటము, మేము డైరెక్ట్గా లేక్కి రావటం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క లేక్. ఈరోజు మీకు చూపిపోతుంది ఇంకో డిఫరెంట్ లేక్. ఇషా ఇంట్లోనే తన స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని రెడీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేంత టైం కూడా తనకు ఉండదు. ముందే చెప్పాను, ఇషా ఒక ఫిష్. నీళ్ళలోకి అట్లా వెళ్ళిపోతుంది, ఎక్కడ నీళ్ళు కనిపిస్తే అక్కడికి. ఈరోజు ఎలాగైనా నేను కూడా దిగాలని డిసైడ్ అయ్యా. లెట్స్ సీ. ఈ లేక్ నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే చాలా చిన్న లేక్. ఎండ వచ్చినప్పుడు ఏమవుతుందంటే నీళ్ళన్నీ తొందరగా వేడిగా అయిపోతాయి. దిగినప్పుడు కొంచెం వేడిగా బాగుంటుంది ఈ లేక్ అయితే. సో అందరికీ తెలిసిందే, పెద్ద లేక్స్ అయితే కొంచెం చల్లగా ఉంటాయి, చిన్నవైతే వేడిగా ఉంటాయి, తక్కువ నీళ్ళు కాబట్టి. ఇక్కడ గుస్తావ్ ఇషాకి తన స్విమ్ రింగ్ రెడీ చేస్తున్నాడు. రెడీ, ఇంకా ఇషా ఇస్ రెడీ టు స్విమ్. స్వీడన్లో డ్రింకింగ్ వాటర్కి ఏమీ తక్కువ లేదు. ఎక్కడ చూసినా ఫ్రెష్ డ్రింకింగ్ లేక్స్ ఉంటాయి స్వీడన్లో. స్వీడన్లో బాత్రూమ్ యూస్ చేసినా కానీ, డిషింగ్కి కానీ, క్లీనింగ్కి కానీ, తాగడానికైనా అన్నిటికీ ఒకటే వాటర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్. మా చిన్న పాప క్వీనీకి నీళ్ళంటే ఇష్టం లేదో భయమో తెలియదు, కానీ తనైతే నీళ్ళలోకి దిగదు. ఒక తల్లి పిల్లలైన ఇషా, క్వీనీ ఇద్దరు కంప్లీట్ డిఫరెంట్. ఇషా ఏమో నీళ్ళు చూస్తే ఆగదు, క్వీనీ ఏమో నీళ్ళలోకి దిగదు. సో ఎవరో ఒకరు ఎత్తుకోవాల్సిందే. అక్కడ మీకు ఒక లోటస్ కనిపిస్తుందా, అది కావాలి ఇప్పుడు నాకు. స్విమ్మింగ్ రాకపోయినా నడవటం అయితే వస్తుంది కదా. నా వల్ల అయినంతలో వెళ్ళేసి ఆ లోటస్ తెచ్చుకుందామని ఇక్కడ నేను ప్రయత్నాలు చేస్తున్నాను. అండ్ మా క్వీనీ అయితే కాళ్ళు నీళ్ళల్లోకి తగిలినా కానీ అదిగో కుయ్యమని ఏడుస్తుంది. ఎత్తి పట్టుకోవాలి పైకి చిన్న పాపని. మా పిల్లలు హాఫ్ ఇండియన్, హాఫ్ స్వీడిష్, అది మీకు తెలిసిందే. అందుకని నేను గుస్తావ్ చాలా పర్టికులర్గా ఉంటాము. పిల్లలతో గుస్తావ్ స్వీడిష్లో మాట్లాడతాడు, అండ్ నేను పిల్లలతో తెలుగులో మాట్లాడతాను. ఇద్దరు కల్చర్స్, 2 ఫుడ్స్ నేర్పించడానికి, 2 లాంగ్వేజెస్ నేర్పించడానికి మేము చాలా ట్రై చేస్తున్నాము. ఇక్కడ గుస్తావ్ ఇషాకి బ్యాక్ సైడ్ స్విమ్మింగ్ నేర్పిస్తున్నాడు. నాకు పూలు తెచ్చివ్వడం అన్నా, లేదంటే బెర్రీస్ కానీ అట్లాంటి పండ్లు తెచ్చివ్వడము, కోసివ్వడం అంటే గుస్తావ్కి చాలా ఇష్టం. సో నా కష్టం చూసి గుస్తావ్ నాకు నా లోటస్ కోసుకొని తెచ్చిచ్చాడు. థ్యాంక్ యూ గుస్తావ్. థ్యాంక్ యూ. ఫైనలీ నీళ్ళల్లోకి అయితే దిగి కొంతసేపు ఉన్నాను. వెరీ 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 హ్యాపీ. స్విమ్మింగ్ అయిపోయింది, టైం కూడా నైట్ 7 అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళాల్సిన గుస్తావ్ రోడ్డు మీద అటు ఇటు ఎందుకు తిరుగుతున్నాడు అనుకుంటున్నారా? చెప్పాను కదా, స్వీడన్లో బెర్రీస్ రోడ్డు మీదనే గడ్డి పెరిగినట్లు పెరుగుతాయి. సో ఏమన్నా బెర్రీస్ కనిపిస్తాయా, నాకు కోసిద్దామా అని గుస్తావ్ వెతుకుతున్నాడు. గుస్తావ్ ఎప్పుడు ఏ బెర్రీ కోసినా ఈ 6 ఇయర్స్లో ఎప్పుడు నాకే ఇచ్చాడు. గుస్తావ్ ఎప్పుడు తినలేదు. అండ్ ఇప్పుడైతే ఇద్దరు కూతుర్లు వచ్చారు. సో ఇషాకి ఇస్తాడో లేదంటే ఇషా కూడా నాకు తెచ్చిస్తుందో చూద్దాం.
లెట్స్ సీ యా. నేను జోక్ చేస్తున్నాను మీకు అనిపిస్తుంది కదా, నీకేంటి తెచ్చివ్వడం ఏంటి, ఏ నీకు కాళ్ళు లేవా? ఉన్నాయి బట్ ఒకరు అలా కోసి తెచ్చియడంలో ఉండే ఆ ఫీలింగ్ వేరు కదా. నాకు చేతిలో క్వీనీ కూర్చొని ఉంది, అందుకనే మీకు చూపించలేకపోతున్నాను. అక్కడ మొత్తానికి గుస్తోకైతే బెర్రీస్ దొరికాయి. దాని పేరు స్మూల్త్రాన్. స్ట్రాబెర్రీ లాగానే ఉంటుంది టేస్ట్. చిన్న స్ట్రాబెర్రీస్ అనుకోండి, కొంచెం పుల్లగా కొంచెము తియ్యగా సూపర్ ఉంటాయి. గుస్తో కోయటమే కాదు, ఇషాకి కూడా అమ్మకి కోసి తెచ్చివ్వాలి అని నేర్పించాడు. సో ఇషా కూడా ఎగురుకుంటా వెళ్ళి ఎక్కడ దొరికినా కోసి ఫస్ట్ ఫ్రూట్ కానీ బెర్రీస్ కానీ పువ్వులు కానీ నాకే తెచ్చిస్తారు, నా పిల్లలు అండ్ మై హస్బెండ్ అన్నమాట. రైట్ నౌ ఐ ఫీల్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. కానీ శత్రువులు ఎక్కడో ఉండరు కదా, నా ఒళ్ళోనే కూర్చొని ఉంది. నా స్మూల్త్రాన్ తీసుకొని తినేసింది క్వీనీ. ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక ఆయన ఒక కుక్కర్ని తీసుకొని వచ్చాడు. ఇషా అయితే ఇంక వాళ్ళ చుట్టే తిరుగుతుంది. ఆయన అన్నాడు ఇట్స్ ఓకే నువ్వు వచ్చి పలకరి అంటే ఇషా గబగబా వచ్చి కేక్స్ తీసుకొని బిస్కెట్ తీసుకొని వెళ్ళింది. ఇంక ఇప్పుడు దానికి తినిపిస్తుంది అనమాట. ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఇషా ఇంక అక్కడి నుంచి రాదు. ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇంట్లో అయితే నేనేం చేయలేదు. సో దారిలో ఆగి పిజ్జా తిందామని డిసైడ్ అయ్యాము. టక్క టక్క పిజ్జేరియాకి వచ్చేసాము. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. క్వీనీ దారంతా మాట్లాడి అలసిపోయి పడుకుంది. ఇషా ఇంటికి ట్రామ్లో వెళ్దామమ్మా అని అడిగింది. అందుకని మేము గుస్తోని నువ్వు నీ పాటికి కార్లో వెళ్ళిపో, మేము ట్రామ్స్లో వస్తాము అని పంపించేసాము. ఇంక ఇప్పుడు క్వీనీ కొంచెంసేపు అయిన తర్వాత నిద్ర కూడా లేసింది అండ్ కొంచెం తినేసి ఇంకా మేము బయలుదేరాము ఇంటికి. ఇది పిజ్జేరియా దగ్గర ఉన్న ట్రామ్ స్టాప్. మా ఇంటికి వెళ్ళే ట్రామ్ 3 minutesలో వస్తుంది. మీ టైం చూస్తే ఆల్రెడీ 9:40 అయిపోయింది. ఇంకా వెళ్ళి పడుకోవాలి. స్వీడన్లో అంత తొందరగా చీకటి అయితే అవ్వదు సమ్మర్స్లో. అండ్ వెనకాల చూస్తే మేము ట్రామ్ కోసం వెయిట్ చేస్తుంటే అది గుస్తో ఇంటికి వెళ్తున్నాడు. హేడో బాయ్ గుస్తో. స్వీడన్లో 3 సిటీస్లో మాత్రమే ట్రామ్స్ తిరుగుతాయి. స్టాక్హోమ్, గోథెన్బర్గ్ అండ్ నార్షోపింగ్. ఈరోజు నేను ఈ వ్లాగ్లో మీకు మా నార్షోపింగ్ ఫేమస్ ట్రామ్స్ అండ్ ఒక కొత్త బెర్రీ స్మూల్త్రాన్ చూపించాను అండ్ ఎ డిఫరెంట్ లేక్. ఐ హోప్. గుస్తావ్, what do you say swimming in Swedish? Simmar. Simma. Ja. Simma. And your second word is swimming in Swedish is not simma. Kaka. Simma. Kaka. Don't trust her. Don't listen to her. Listen to me. So just now we finished simma. And now we are not going to eat glass. If you watch this video, you know what I mean. Those are your 2 Swedish words. Simma, swimming, glass, ice cream. Okay? I hope you like this vlog. Glass. All for today. Thank you for watching and let's see you in our next vlog. And I hope you remember our first 2 words. Hey do.